ఒక పర్సన్ యొక్క డ్రెస్సింగ్ స్టైలు, అతను మాట్లాడే విధానం, అతను తినే ఫుడ్డు, అతని ఆలోచన విధానం, అతను చేసే ఎక్సర్‌సైజులు అన్నీ కలిపి అతని క్యారెక్టర్ అవుద్ది. మీ గ్రూప్‌లో ఎవరైనా గోవాకెళ్దామని జెప్పేసి డెసిషన్ తీసుకుంటుంటే, మిమ్మల్ని అడగకుండానే మీ పేరు లిస్ట్‌లో రాసేసుకుంటారు. మిమ్మల్ని అంత గ్రాంటెడ్‌గా ఎందుకు తీసుకున్నారంటే, మీ గ్రూప్ మెంబర్స్‌లోనే కొంతమంది వాడికి నేను చెప్తాలేరా, వాడికి నేను ఏది చెప్తే అది, వాడిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు కదా అంటాడు. మీ ఆలోచన విధానం పక్కనోళ్ళకి అర్థమైపోయింది అంటే, దెన్ యూ ఆర్ ఇన్ ఎ డేంజర్ జోన్. నువ్వెలా ఆలోచిస్తావని మీ ఫ్రెండ్ ఎస్టిమేషన్ చేస్తే, నీ క్యారెక్టర్‌ని రూ. 100 బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి, దాన్ని నీట్‌గా లామినేషన్ చేయించి, గోడకి మేకేసి కొడతాడు. అందుకే నేనేం జెప్తున్నాను అంటే, నువ్వు వెయిట్ లాస్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు నువ్వేం తింటున్నావో ఎవడికి చెప్పొద్దు. ఒకవేళ నువ్వు మజిల్ బిల్డ్ చేసుకుంటూ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నా కూడా నువ్వు ఏం తింటున్నావో ఎవడికి చెప్పొద్దు. అందరికి అన్నీ తింటున్నట్టే నువ్వు కనపడాలి. కానీ నీ రిజల్ట్స్ మాత్రం నీ షర్ట్ లోపల దాక్కొని ఉండాలి. రోజు మనం చాట్‌జీపీటీలు, యూట్యూబులు చూసి చాలానే నేర్చుకుంటూ ఉంటాం. కొత్త కొత్త థాట్స్ అన్నీ మన బ్రెయిన్‌లోకి వస్తూ ఉంటాయి. దానివల్ల మన డీఎన్ఏ రోజు అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. జిమ్‌లో నువ్వు ఎప్పుడు చేయని కొత్త వర్కౌట్‌లు చెయ్యి. ఎవరన్నా అడిగితే నా డీఎన్ఏ అప్‌డేట్ అయింది అని జెప్పు. నువ్వు డైట్‌లో ఉన్నావని అందరిని నమ్మిచ్చి సడెన్‌గా ఒక స్వీట్ తింటూ మీ ఫ్రెండ్స్‌కి కనపడు. ఏంటి అని క్వెషన్ చేస్తే నా గట్ బ్యాక్టీరియా తినమందని చెప్పు. కొన్ని రోజుల పాటు నీకొచ్చే కాల్స్ అన్ని కట్ చేసి నేను కొంచెం బిజీగా ఉంటున్నాను ఈ మధ్య అని చెప్పు. అంతగా పీకే పనులు నువ్వేం చేస్తున్నారని ఎవరైనా క్వెషన్ చేస్తే నా బ్రెయిన్‌లో కొత్తగా న్యూరల్ పాత్వేస్ ఫార్మ్ చేస్తున్నానని చెప్పు. రైట్ హ్యాండ్‌తో చేసే ప్రతి పనిని లెఫ్ట్ హ్యాండ్‌తో చేయడం ప్రాక్టీస్ చెయ్యి. నువ్వేం శ్రీరామచంద్రుడు కాదు. నువ్వు ప్రామిస్ చేసిన వ్యక్తి ఆంజనేయ స్వామి అంతకన్నా కాదు. నువ్వు వాళ్ళకి చేసిన ప్రామిస్‌ని నీకు కంఫర్ట్‌గా లేకపోతే ఆ ప్రామిస్‌ని డిస్మిస్ చేసేయి. ఏంట్రా అని ఎవడైనా క్వెషన్ చేస్తే, ఆ రోజు ప్రామిస్ చేసిన టైంలో ఉన్నప్పుడు నా డీఎన్ఏ వేరు. ఈ రోజు నీతో మాట్లాడుతున్న నా డీఎన్ఏ వేరు. ఒక వారం తర్వాత నీతో మాట్లాడబోయే నా డీఎన్ఏ వేరని చెప్పు. అప్పుడు గాని వాడు నోరు మూస్తాడు. రోజు జిమ్ చేయి, న్యూట్రిషన్ ఫుడ్ తిను. గుర్తుపెట్టుకో ఏ క్యారెక్టర్ లేకుండా బతకటమే నీ అసలైన క్యారెక్టర్ అవ్వాలి.